హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మీరు వైజాగ్ నుంచి లేదా వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వాళ్ళైతే వైజాగ్ నుంచి సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే యూ హ్యావ్ గాట్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఎట్ ఎల్టెక్స్ క్లాసెస్, ఎంవిపి కాలనీ, విశాఖపట్నం. మీరు ఇక్కడ క్లాసెస్ ఎలా ఉంటాయి, ఫ్యాకల్టీ ఎవరు, వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఈ సండే 16వ తారీఖు సండే రోజు 10 గంటలకి మన ఇన్స్టిట్యూట్ ప్రెమైసెస్లో మనం కండక్ట్ చేస్తున్న ఫ్రీ డెమోలో మీరు పార్టిసిపేట్ చేయండి. నాతో పాటు మా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ మీకు కనిపిస్తాం. అందరం చిన్న చిన్న టాపిక్స్ టీచ్ చేస్తాం. కొంతమందిని మీరు యూట్యూబ్లో చూశారు, తెలియని వాళ్ళు కూడా మీకు ఉంటారు. ఎస్పీఆర్ సార్ హిందూ అనాలిసిస్ చేస్తున్న సార్ వైజాగ్లో ఉంటారు, నేను ఇక్కడే ఉంటాను. అండ్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా మీరు చూడబోతారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. 16th ఏప్రిల్ రోజు వచ్చి డెమో అటెండ్ అయ్యి ఈ మంచి ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. తక్కువ ఫీజులు మరియు ఈఎంఐ ఆప్షన్, లైఫ్ టైం వ్యాలిడిటీ, స్టూడెంట్స్ పట్ల కేర్ అన్నీ కూడా మన ఇన్స్టిట్యూట్లో ఉంటాయి. కొత్త బ్యాచెస్ కూడా అతి త్వరలో ప్రారంభమవుతున్నాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల క్లాసులు ఉంటాయి. మీరు ఫుల్ టైం వచ్చేసిన వాళ్ళు 2 బ్యాచెస్కి అటెండ్ కావచ్చు, లేదా ఓన్లీ మార్నింగ్ రావాలన్నా మీ ఇష్టమే, మీ చాయిస్ అది. అండ్ యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు ఇంట్రెస్ట్ వ్యక్తపరచండి. అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీ, యాజ్ ఐ టోల్డ్ యూ, కొత్త బ్యాచెస్ మీ ప్రిపరేషన్ జస్ట్ 5,000 per month ప్రారంభించవచ్చు. ఆన్లైన్ 60, ఆఫ్లైన్ వచ్చేసి 70,000. 15th ఏప్రిల్ లోపు జాయిన్ అయితే మాత్రమే ఈ ఆపర్చునిటీ ఉంది. బికాస్ వీఆర్ రైజింగ్ ద ఫీజ్ అనేది పెరిగే అవకాశం అతి త్వరలో ఉంది. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్ జస్ట్ 5,000 rupees per month మీరు జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఆప్షనల్స్ అన్నీ మనం అందిస్తున్నాం. 15th ఏప్రిల్ లోపు జాయిన్ అయితే మాత్రమే ఈ ఆపర్చునిటీ మీకు ఉంది. యూ ఆర్ గెటింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆన్ దిస్. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. సో ఇవాల్టి ఆర్టికల్ డ్రాకోనియన్ రూల్స్ అనే టైటిల్తో మనకి కనిపిస్తుంది. అసలు డ్రాకోనియన్ అంటే అర్థం ఏంటి? సివియర్లీ హార్ష్ అని అర్థం. అంటే ప్రభుత్వం ఏదైనా చట్టం తీసుకొచ్చినప్పుడు, రూల్స్ తీసుకొచ్చినప్పుడు, ఇఫ్ దే ఆర్ ఎక్సెసివ్లీ హార్ష్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తే ₹1,00,000 కొట్టని చెప్పారనుకోండి, యూ ఫీల్ ఇట్ ఈస్ ఎక్సెసివ్లీ హార్ష్. తప్పే, కానీ తప్పుకు తగినట్టు పనిష్మెంట్ ఉండాలి, చాలా పెద్దది ఇస్తున్నారన్నప్పుడు మనం ప్రభుత్వం ఒక డ్రాకోనియన్ చట్టాన్ని తీసుకొచ్చింది అని చెప్పేసి మనం అంటాం. సో ప్రభుత్వం ఒక డ్రాకోనియన్ రూల్స్ తీసుకొచ్చిందని చెప్తున్నారు. దేనికి సంబంధించి ఇది కొంచెం బేసిక్స్ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చెప్తాను. సో బేసిక్గా ఏం జరుగుతుందంటే మనకి ఈ ఇంటర్నెట్ విప్లవం తర్వాత ఫేక్ న్యూస్ అనేది, మిస్ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది బాగా పెరిగిపోతుందన్నమాట. అది అందరికీ మనకి తెలిసిందే. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసిందంటే ఒక రెగ్యులేటరీ రెజీమ్ క్రియేట్ చేసి ఒక ఫ్యాక్ట్ చెక్ బాడీ అనేది క్రియేట్ చేస్తామని చెప్తుంది. So there will be a body of people whose responsibility is to do fact checking. Fact checking అంటే మనకి మీడియాలో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఎస్పెషల్లీ ఫేస్బుక్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావచ్చు, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఏదన్నా స్ప్రెడ్ అవుతుందని భావిస్తే ఈ ఫ్యాక్ట్ చెక్ బాడీ ఏం చేస్తుందంటే అది కరెక్టా తప్పని చెప్తుంది. ఒకవేళ ఈ ఫ్యాక్ట్ చెక్ బాడీ ఇఫ్ ఇట్ ఫ్లాగ్స్ సంథింగ్ యాజ్ ఫాల్స్ న్యూస్ లేదా ఫేక్ న్యూస్ అని చెప్పి ఇది హైలైట్ చేసింది అనుకోండి, దెన్ దట్ ప్లాట్ఫామ్, ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో, ఇట్ కుడ్ బి ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ ఆర్ ట్విట్టర్ ఆర్ ఎనీథింగ్, ద ప్లాట్ఫామ్ హ్యాస్ టు రిమూవ్ దిస్ ఫేక్ న్యూస్ ఫ్రమ్ దేర్ ప్లాట్ఫామ్. యూట్యూబ్లో ఒక ఆయన వీడియో చేశాడు, ప్రభుత్వాన్ని విమర్శించాడు, లేకపోతే ఏదో ఒక విషయం చేశారు. సో అది తప్పు అని చెప్పి ఫ్యాక్ట్ చెక్ బాడీ కన్ఫర్మ్ చేస్తే యూట్యూబ్ విల్ హ్యావ్ టు రిమూవ్ ఇట్. ఒకవేళ ఇఫ్ దే డోంట్ రిమూవ్ చేయలేదనుకోండి, ద ప్లాట్ఫామ్ విల్ లూజ్ ఇట్స్ సేఫ్ హార్బర్ ప్రావిజన్. సేఫ్ హార్బర్ అంటే ఇమ్యూనిటీ, లీగల్ ఇమ్యూనిటీ ఫ్రమ్ థర్డ్ పార్టీ కంటెంట్. చూడండి, సేఫ్ హార్బర్ అంటే ఇమ్యూనిటీ అంటే ఏంటో ప్రొటెక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ యూట్యూబ్, ఓకేనా? ఒక పర్టికులర్ పర్సన్ వచ్చేసి ప్రభుత్వాన్ని లేకపోతే మన రాష్ట్రపతిని పచ్చి బూతులు తిడుతూ ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేశాడు వాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా ఇబ్బంది క్రియేట్ అయిపోయింది. సో గవర్నమెంట్ వెంటనే యూట్యూబ్ పైన కేసు పెట్టేసి జైల్లో పెట్టేస్తుందంటే పెట్టదు. ఎందుకంటే కంటెంట్ క్రియేటర్ ఈజ్ నాట్ యూట్యూబ్, సమ్ అదర్ పర్సన్. సో గవర్నమెంట్ విల్ డైరెక్ట్ యూట్యూబ్ టు రిమూవ్ ద కంటెంట్. యూట్యూబ్ రిమూవ్ చేస్తుంది. కేసు పెట్టాలనుకున్న ఏమైనా చేయాలంటే ఇతని పైన పెడతారు, యూట్యూబ్ పైన పెట్టరు. దట్ ఈస్ ది సేఫ్ హార్బర్ రూల్. అంటే ఇట్ హ్యాస్ గాట్ ఇమ్యూనిటీ ఫ్రమ్ ది అఫెన్స్ డన్ బై థర్డ్ పార్టీ కంటెంట్. అంటే మూడో వ్యక్తి తన ప్లాట్ఫామ్ను ఉపయోగించి పెట్టే కంటెంట్ విషయంలో ఈ ప్లాట్ఫామ్కి ఇమ్యూనిటీ ఇవ్వడం, అంటే ప్రొటెక్షన్ ఇవ్వడం. ఫేస్బుక్లో ఎవరినో తిడుతూ వాడు పోస్ట్ పెట్టాడు, వెంటనే ఫేస్బుక్ ఫౌండర్ తీసుకొచ్చి నువ్వు జైల్లో పెట్టేలేవు. దే ఎంజాయ్ దిస్ ఇమ్యూనిటీ.
ఇప్పుడు ఏమంటున్నారంటే మా ఫ్యాక్ట్ చెక్ బాడీ ఏదైతే ఉందో ఈ ఫ్యాక్ట్ చెక్ బాడీ ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఫాల్స్ లేదా ఫేక్ అని చెబుతుందో ఆ పర్టికులర్ దాన్ని మీరు ఇమీడియట్గా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయకపోతే యూ విల్ రిస్క్ లూజింగ్ సేఫ్ హార్బర్ ప్రావిజన్. సేఫ్ హార్బర్ ప్రావిజన్ మీరు కోల్పోతారు. సేఫ్ హార్బర్ ప్రావిజన్ మీరు కోల్పోయారనుకోండి, అప్పుడు వేలపైన కేసు పడే అవకాశం వస్తుంది. ఇవి కొత్తగా ఐటీ రూల్స్లో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు, న్యూ ఐటీ రూల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో దీనికి సంబంధించి ఈ ఆర్టికల్ ఇది ఎంతవరకు కరెక్ట్, ప్రభుత్వం తనే ఒక బాడీని అపాయింట్ చేసేసి తప్ప ఒప్ప వాళ్ళే డిసైడ్ చేసేస్తారు అనడం ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రభుత్వం దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కదా. తనకు వ్యతిరేకంగా ఎవరన్నా చెప్తే తప్పుడు న్యూస్ అని ప్రభుత్వం చెప్పేసి ఈ ఫ్యాక్ట్ చెక్ బాడీ చెప్పించేసి వెంటనే రిమూవ్ చేయించే అవకాశం ఉంటుంది కదా. దట్ మైట్ లీడ్ టు వాట్? సెన్సార్షిప్ కదా. అది సెన్సార్షిప్కి దారి తీసినట్టే కదా. సెన్సార్షిప్ అంటే ఏంటి? ఏదైతే మన సినిమాల్లో చూస్తే అబ్సీన్, వల్గర్ అనేవి కట్ చేస్తారు, అలాగే పొలిటికల్లీ అన్యాక్సెప్టబుల్ అనుకునేవి కట్ చేసేసుకుంటూ వెళ్ళిపోవడం. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఇన్ఫర్మేషన్ ఉండి అనుకూలంగా లేని ఇన్ఫర్మేషన్ అంతా రిమూవ్ చేసుకునే అధికారం ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి వచ్చేస్తుంది కదా అనేది కన్సర్న్. సో ఒకసారి ఆర్టికల్ మీకు సారాంశం స్టార్టింగ్లోనే చెప్పాను. విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి వినేయండి, మీకు అర్థమవుతుంది. ద న్యూ అమెండ్మెంట్ రూల్స్ ఆన్ ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అమౌంట్ టు సెన్సార్షిప్. ఇంటర్మీడియరీ అంటే ఎవరు? నేను కంటెంట్ క్రియేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక ఎడిటోరియల్ అనాలిసిస్ చేసి నేను పెడుతున్నాను. ఐఎమ్ ది ప్రైమరీ కంటెంట్ క్రియేటర్ అండ్ యు ఆర్ కంటెంట్ రిసీవర్. మీరు నా ఎడిటోరియల్ అనాలిసిస్ మీరు యూట్యూబ్ ద్వారా వింటున్నారు. దేని ద్వారా వింటున్నారు? యూట్యూబ్ ద్వారా. యూట్యూబ్ ఈజ్ ది ఇంటర్మీడియరీ. మీకు నాకు మధ్యలో మన ఇద్దరిని కలుపుతున్న సంధానకర్త ఈ ఇంటర్మీడియట్ అనమాట. సో కొన్ని రూల్స్ని అమెండ్ చేస్తూ తీసుకొచ్చారు. ఏ విషయంలో? ఆన్ ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్. దీస్ అమౌంట్ టు సెన్సార్షిప్. ఈ గైడ్ లైన్స్ అనేవి ఎలా ఉన్నాయంటే సెన్సార్షిప్ చేసినట్టే. మీకు ఇప్పుడే చెప్పాను, మేము ఏదైతే తప్పని చెప్తున్నామో అది మీరు రిమూవ్ చేసేయాలంటే ఏంటి? సెన్సార్ చేస్తున్నట్టే. ఏది ఉండాలి ఏది ఉండకూడదు ప్రభుత్వమే డిసైడ్ చేసేస్తున్నట్టు అనమాట. విత్ ద అడ్వెంట్ ఆఫ్ సోషల్ మీడియా, అడ్వెంట్ అంటే రాక, అరైవల్ ఆఫ్ సోషల్ మీడియా, ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఎవల్యూషన్ ఆఫ్ ద ఇంటర్నెట్ into a sphere of communication that allows for relatively unfettered user generated content. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ద ప్రొడక్ట్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ సోషల్ మీడియా. ఏంటి సోషల్ మీడియా? ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఎవల్యూషన్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఇంటూ ఏ స్పీర్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే ఇంటర్నెట్ ఎవల్యూషన్ యొక్క ప్రొడక్టే ఈ సోషల్ మీడియా. అంటే ఇంటర్నెట్ని ఒక కమ్యూనికేటింగ్ స్పియర్గా, ఇంటర్నెట్ను ఉపయోగించుకుంటూ కమ్యూనికేషన్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా మారినవే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇవన్నీ ఇంటర్నెట్ యొక్క ఎవల్యూషన్లో భాగంగా వచ్చిన ప్రోడక్ట్స్ అని అర్థం అనమాట. దట్ అలౌస్ ఫర్ రిలేటివ్లీ అన్ఫెటర్డ్. అన్ఫెటర్డ్ అంటే అర్థం ఏంటి? కంట్రోల్ లేకుండా. అన్ఫెటర్డ్ అంటే అన్చైన్డ్, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా. కంపారిటివ్లీ అన్రిస్ట్రైన్డ్. మనకి న్యూస్ పేపర్లో లేదా వేరే కొన్ని ఛానల్స్లో మనకి ఏమవుతుందంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సోషల్ మీడియాలో రెస్ట్రిక్షన్స్ అనేవి లేకుండా మనకి యూజర్ జనరేటెడ్ కంటెంట్ కమ్యూనికేట్ చేసే అవకాశం సోషల్ మీడియా క్రియేట్ చేసింది. ఎవడన్నా మాట్లాడచ్చు, ఏదన్నా వాగొచ్చు, ఇన్స్టాగ్రామ్లో పెట్టేయచ్చు, యూట్యూబ్లో పెట్టేయచ్చు, ఫేస్బుక్లో పెట్టేయచ్చు. తర్వాత దానికి ఎవరో కనుక్కొని తప్పు అని చెప్పి పట్టుకోవడం అవుతుంది, కానీ ఇమీడియట్గా ఆపలేకపోతున్నాను అనమాట. ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ అనేది ఎలా వచ్చేది? న్యూస్ ఛానల్ లేదా ఒక మీడియా, ఒక పత్రిక, వాళ్ళ ద్వారా మాత్రమే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈరోజు ఎవరన్నా ఏదన్నా చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఎవరి గురించన్నా తిడుతూ, ఎవరి గురించైనా నా ఒపీనియన్ చెప్తూ నేను యూట్యూబ్లో వీడియో పెట్టేయచ్చు. ఇంతకుముందు అట్లాంటి ఈ ప్లాట్ఫామ్స్ లేనప్పుడు అలాంటి ప్రావిజన్స్ ఉండేవి కాదు. నేను ఏదన్నా చెప్పాలంటే ఒక హిందూ పేపర్ వాడుకో, ఈనాడు వాడుకో, బతిమలాడుకొని, లేకపోతే నేను ఒక ఆర్టికల్ రాశాను మీ దాంట్లో పబ్లిష్ చేయండి అని చూసో చేయాల్సి వచ్చేది. నేను ఒక మ్యాగజైన్ లాంచ్ చేసిన ఎక్కువ మంది చూసేవారు కాదు. సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే చాలా తొందరగా రీచ్ అనేది పెరిగిపోయింది అనమాట. సో ఈ పరిస్థితుల్లో ద ప్రాబ్లమ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ హ్యాస్ టేకెన్ ఏ గ్రొటెస్క్ ఫామ్. గ్రొటెస్క్ అంటే స్ట్రేంజ్, అన్ప్లెజెంట్ అనమాట. ఒక అన్ప్లెజెంట్ ఫామ్ తీసేసుకుంది. అర్థమవుతుందా? మిస్ఇన్ఫర్మేషన్, తప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఒక అన్ప్లెజెంట్ రూపాన్ని పొందింది అని అర్థం అనమాట. ఎక్స్ప్రెస్ మెజర్స్ టు కర్బ్ మిస్ఇన్ఫర్మేషన్ కాల్డ్ ఫాల్స్ న్యూస్ అండ్ సమ్వాట్ ఇన్యాక్యురేట్ ఫేక్ న్యూస్ ఆర్ ఏ మస్ట్. సో ఈ మిస్ఇన్ఫర్మేషన్, దీన్నే మనం ఫాల్స్ న్యూస్ అని లేదా ఫేక్ న్యూస్ అని కూడా అంటూ ఉంటాం. వీటిని కంట్రోల్ చేయడానికి, కర్బ్ అంటే కంట్రోల్ చేయడానికి మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం మెజర్స్ అనేవి తీసుకోవాలి. మెజర్స్ అంటే చర్యలు తీసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్. ఈ చర్యలు తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి క్లియర్గా చెబుతున్నారనమాట. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా?
ఓకే, ఇక్కడ ఎక్స్ప్రెస్ అనే పదం వచ్చింది. ఎక్స్ప్రెస్ అనే పదానికి మీనింగ్ ఏంటి? మామూలుగా ఎక్స్ప్రెస్ అంటే ఫాస్ట్ అని ఆ మీనింగ్ ఉంటుంది కదా, లేదా వ్యక్తపరచడం అనే మీనింగ్ ఉంటుంది. కానీ ఎక్స్ప్రెస్ అనే పదం ఇక్కడ యాడ్జెక్టివ్ కింద వాడారు. ఎక్స్ప్రెస్ మెజర్స్ అంటే చర్యలు. ఎక్స్ప్రెస్ అంటే మీనింగ్ అంటే క్లియర్లీ స్టేటెడ్ అంటే క్లియర్గా చెప్పబడ్డ, కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా చెప్పబడ్డ మెజర్స్ అనేవి మిస్ఇన్ఫర్మేషన్ని కర్బ్ చేయడానికి అవసరం. హౌఎవర్, దిస్ రైజెస్ ఎ క్వశ్చన్ వెదర్ ద యూనియన్ గవర్నమెంట్ ఆర్ ఇట్స్ డివిజన్స్ క్యాన్ బీ రెగ్యులేటింగ్ ఎంటిటీ. అయితే మిస్ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం అనేది ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఆ రెగ్యులేషన్ అనేది ఎవరు చేస్తారు? యూనియన్ గవర్నమెంటే చేయొచ్చా అనే ప్రశ్న ఇప్పుడు వస్తుంది. తప్పుడు ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేసే బాధ్యత యూనియన్ గవర్నమెంటే తీసుకోవచ్చా అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. అది రెగ్యులేటింగ్ ఎంట్రీగా ఉండవచ్చా అనేది ప్రశ్న. ఇన్ ది ఐటీ ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ అమెండ్మెంట్ రూల్స్ 2023, ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ యాడెడ్ ఏ ప్రావిజన్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ చెక్ యూనిట్. ఈ గైడ్లైన్స్లో చిన్న మార్పు చేసింది యూనియన్ గవర్నమెంట్ ఏంటి? ఒక ఫ్యాక్ట్ చెక్ యూనిట్ మనం అపాయింట్ చేయవచ్చు అనే ప్రావిజన్ని యాడ్ చేశారు. టు ఐడెంటిఫై ఫేక్ ఆర్ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్ ఆన్లైన్ కంటెంట్ రిలేటెడ్ టు ద గవర్నమెంట్కి సంబంధించి ఫేక్ న్యూస్ కానీ ఫాల్స్ న్యూస్ కానీ ఒక మిస్లీడింగ్ ఆన్లైన్ కంటెంట్ కానీ ఏదన్నా స్ప్రెడ్ అవుతుందంటే దాన్ని ఐడెంటిఫై చేసి ఫ్లాగ్ అంటే హైలైట్ చేయడానికి ఒక ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ప్రారంభించవచ్చు అనే ప్రావిజన్ ఈ కొత్త గైడ్లైన్స్లో వచ్చాయి. అగెన్స్ట్ సచ్ కంటెంట్ ఐడెంటిఫైడ్ బై దిస్ యూనిట్, ఇంటర్మీడియరీస్ సచ్ యాజ్ సోషల్ మీడియా కంపెనీస్ ఆర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, వాళ్ళు కావచ్చు, లేదా సోషల్ మీడియా కంపెనీస్ కావచ్చు, వీళ్ళంతా ఏం చేయాలి? విల్ హ్యావ్ టు టేక్ యాక్షన్, ఇమీడియట్గా ఆ కంటెంట్ పైన యాక్షన్ తీసుకోవాలి. ఆర్ రిస్క్ లూజింగ్ దేర్ సేఫ్ హార్బర్. సేఫ్ హార్బర్ అంటే ఏం చెప్పాను? ఇమ్యూనిటీ ఫ్రమ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ థర్డ్ పార్టీ కంటెంట్. ఎవడో నీ ప్లాట్ఫామ్ మీద ఏదో వాగాడని చెప్పి నీ పైన కేసు పెట్టకుండా నీకున్న లీగల్ ఇమ్యూనిటీ, మీరు యాక్షన్ తీసుకోకపోతే మీరు ఆ లీగల్ ఇమ్యూనిటీ కోల్పోతారు, మీ మీద కేసులు పడతాయని ప్రభుత్వం యొక్క బెదిరింపు అనమాట. ఇక్కడ సేఫ్ హార్బర్ ప్రావిజన్స్ ఇన్ ది సెక్షన్ 79 ఆఫ్ ది ఐటీ యాక్ట్. 79 ఆఫ్ ది ఐటీ యాక్ట్ సేఫ్ హార్బర్ ప్రావిజన్ ఇస్తుంది. ఆ ప్రొటెక్షన్ మీరు కోల్పోతారు అని ప్రభుత్వం క్లియర్గా చెప్పేసింది. విచ్ అలౌస్ ఇంటర్మీడియరీస్ టు అవాయిడ్ లయబిలిటీస్ ఫర్ వాట్ థర్డ్ పార్టీస్ పోస్ట్ ఆన్ దేర్ వెబ్సైట్. వాళ్ళ వెబ్సైట్స్ పైన థర్డ్ పార్టీస్ ఏవైతే పోస్ట్ చేస్తాయో దానికి సంబంధించి లయబిలిటీ వీళ్ళకు ఉండదు. దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత దానివల్ల ఏదైనా తప్పు జరిగితే అది మాకు సంబంధం లేదు అనే ప్రొటెక్షన్ వాళ్ళకి ఇప్పటివరకు ఉంది. మీరు వాళ్ళపైన యాక్షన్ తీసుకోకపోతే ఫ్యాక్ట్ చెక్ యూనిట్ దేన్నైతే తప్పు అని ఐడెంటిఫై చెప్తుందో దానిపైన మీరు యాక్షన్ తీసుకోకపోతే మీరు ఆ లీగల్ ప్రొటెక్షన్ కోల్పోతారు అని ఈ కొత్త రూల్ చెప్తుంది. దిస్ ఈజ్ అన్యాక్సెప్టబుల్ అండ్ ప్రాబ్లమాటిక్. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త రూల్ అనేది యాక్సెప్టబుల్ కాదు మరియు ప్రాబ్లమ్స్ కొని తెచ్చేది. ఆల్సో సెక్షన్ 69A ఆఫ్ ది ఐటీ యాక్ట్ 2000. ఐటీ యాక్ట్ 2000లో సెక్షన్ 69A ఉంది. ఇట్ ఎల్యూసిడేట్స్ ది ప్రొసీజర్ టు ఇష్యూ టేక్ డౌన్ ఆర్డర్స్. ఎల్యూసిడేట్ చేయడం అంటే క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడం. ఒక విషయాన్ని క్లియర్గా చెప్పడాన్ని మనం ఎల్యూసిడేట్ అని చెప్పేసి అంటాం. ఎల్యూసిడేట్ అంటే మీనింగ్ అంటే మేక్ సంథింగ్ క్లియర్, ఎక్స్ప్లెయిన్ అని అర్థం అనమాట. ఇది ఈ ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69A ప్రొసీజర్ టు టేక్ డౌన్ ఆర్డర్స్ అంటే ఏదైనా కంటెంట్ని రిమూవ్ చెయ్యమని మీరు ఆర్డర్ పాస్ చేస్తే దానికి అవసరమైన ప్రొసీజర్ అందులో క్లియర్గా చెప్పారు. ఈ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ అతనికి తన వెర్షన్ వినిపించే అవకాశం ఇవ్వాలి. ఎవరు ఆర్డర్ అయితే మీరు తీయమంటారో అతన్ని అడగాలి. రైట్ టు అపీల్ ఉంటుంది, అతని ఒపీనియన్ తీసుకోవాలి, ప్లాట్ఫామ్ ఒపీనియన్ తీసుకోవాలి, తర్వాతే టేక్ డౌన్ ఆర్డర్. కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు విచ్ దీస్ నోటిఫైడ్ అమెండ్మెంట్స్ కుడ్ బైపాస్. ఈ కొత్త అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బైపాస్ చేసే అవకాశం ఇప్పుడు కనిపిస్తుంది. అంటే ఆ వ్యక్తికి కనీసం తన వెర్షన్ వినిపించే అవకాశం కూడా వినిపించకుండానే కంటెంట్ని రిమూవ్ చేసే అధికారాలు ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చేసే అవకాశం ఉంది ఈ కొత్త రూల్స్ వల్ల అని అర్థం. దే ఆల్సో రన్ afoul of Shreya Singh versus Union of India, a verdict with clear guidelines for blocking content. Shreya Singh versus Union of India కేసులో కూడా ఆ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది. కంటెంట్ని బ్లాక్ చేసే విషయంలో ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అని. మరి ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో దే రన్ అఫౌల్ ఆఫ్ అంటే బ్రేక్ సంథింగ్, నాట్ ఫాలో సంథింగ్. అంటే శ్రేయా సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ని కూడా ఈ రూల్స్ అనేవి ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చిన రూల్స్ అనేవి బ్రేక్ చేస్తున్నాయి, వాటిని ఫాలో అవ్వట్లేదు.
దే ఆర్ బ్రేకింగ్ దోస్ రూల్స్ అని చెప్పి ఈ పర్టికులర్ సెంటెన్స్ యొక్క మీనింగ్. సో సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ దిస్ కేస్, ఈ కేసు గురించి కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, మీకు ఒకసారి స్టోరీ అర్థమవుతుంది. మనకి మహారాష్ట్రలో ఏం జరిగిందంటే, ముంబై సిటీలో ఒక పొలిటికల్ లీడర్ చనిపోయారని చెప్పేసి, చనిపోయిన తర్వాత ద సిటీ వాజ్ షట్ డౌన్. ఒక మొత్తం సిటీ అంతా బంద్ ప్రకటించేసి షట్ డౌన్ చేసేసారు ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ఎ పొలిటికల్ లీడర్. సో దాని గురించి ఒక అఫెన్సివ్, ఈ సిటీని షట్ డౌన్ చేయడం ఏంటి, ఒక పొలిటికల్ లీడర్ చనిపోతుందని చెప్పేసి ఇద్దరు అమ్మాయిలు ఏం చేశారంటే, వాళ్ళు ఫేస్బుక్లో అబ్జెక్షనబుల్ కామెంట్స్ చేశారు అని చెప్పేది అభియోగం. అబ్జెక్షనబుల్ లేదా అఫెన్సివ్ కామెంట్స్ చేశారు అనేది అభియోగం అనమాట. ఈ అభియోగంతో ఈ ఇద్దరు అమ్మాయిల్ని పోలీసులు అరెస్ట్ చేసేసారు ఈ ఇద్దరు అమ్మాయిని కూడా. అయితే ఆన్ వాట్ బేసిస్ అరెస్ట్ చేశారంటే, సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ని బేస్ చేసుకొని పోలీసులు, ఈ యాక్ట్ చట్టాన్ని బేస్ చేసుకొని పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ యాక్ట్ ఏం చెప్తుంది, కంప్యూటర్ సోర్స్ ద్వారా కావచ్చు, కమ్యూనికేషన్ డివైస్ ద్వారా కావచ్చు, ఎవరైనా సరే మీరు వీటి ద్వారా ఒక గ్రాస్లీ అఫెన్సివ్ ఇన్ఫర్మేషన్, అఫెన్సివ్ అంటే ఎదుటి వాళ్ళని హర్ట్ చేసేలాగా, బాధ పెట్టేలాగా ఉండే ఇన్ఫర్మేషన్ అనేది అది తప్పు అని తెలిసి కూడా మీరు స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తే, ఈ ఇన్ఫర్మేషన్ వల్ల పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అనేది జరిగితే, డేంజర్ ఏదైనా జరిగే అవకాశం ఉంటే, ఇన్సల్ట్ ఏదైనా జరిగే అవకాశం ఉంటే, ఇంజూరీ ఎవరికన్నా దెబ్బ మానసికంగా కావచ్చు ఫిజికల్గా కావచ్చు జరిగే అవకాశం ఉంటే, ఇల్ విల్ అంటే ద్వేష భావజాలం వచ్చే అవకాశం ఉంటే, ఇలా 4-5 పదాలు రాసేసారనమాట. వీటి వల్ల ఇవేవైనా వచ్చేలా ఉంటే అది తప్పు, దాని మీద మీరు అరెస్ట్ చేసేయచ్చు అని చెప్పి సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ చెప్తుంది. అర్థమవుతుంది. ఐటీ యాక్ట్లోకి ఎందుకు వచ్చిందంటే, ఇది మనకి కంప్యూటర్ రిసోర్సెస్ ద్వారా, కంప్యూటర్ ద్వారా లేదా కమ్యూనికేషన్ డివైసెస్ ద్వారా మీరు ఇట్లాంటివి చేస్తే అని చెప్పేసి, ఇలా పోలీసులు అరెస్ట్ చేసేసి కొన్నాళ్ళ తర్వాత వాళ్ళని విడిచిపెట్టిన తర్వాత అదేంటి సోషల్ మీడియాలో రిమార్క్స్ పెడితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తారా అన్నట్టు కంప్లీట్ మీడియా అటెన్షన్ వచ్చింది ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ పైన. తర్వాత ఉమెన్ ఏం చేశారంటే పిటిషన్ ఫైల్ చేసి అసలు 66A అనేది ఈజ్ ఇట్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్, దీని యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని చెక్ చేయండి అని చెప్పేసి పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఫైల్ చేశారో, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, ఈ పర్టిక్యులర్ సెక్షన్ ఏదైతే ఉందో ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి తేల్చేసింది. ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్గా తేల్చేసింది. ఇన్వాలిడేట్ చేసింది దాన్ని. ఇది అన్కాన్స్టిట్యూషనల్లీ వేగ్. ఇది మీరు అనాయన్స్, ఇన్కన్వీనియన్స్, డేంజరు, అబ్స్ట్రక్షన్, ఇన్సల్ట్ అని రకరకాల పదాలు రాశారు. ఇప్పుడు ఏమన్నా సరే అది ఎవరికో అనాయన్స్ క్రియేట్ చేస్తుంది, ఏమన్నా ఎవరికో ఇన్కన్వీనియన్స్ క్రియేట్ అవుతుంది, ఎవరికో కోపం వస్తుంది, ఎవరికో బాధ వస్తుంది, అలా అని చెప్పేసి ఎవరిని మాట్లాడే అవకాశమే లేదా? మరి అలాంటప్పుడు వాట్ అబౌట్ ఆర్టికల్ 19(2) మనకున్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సంగతి ఏంటి? మనకి మాట్లాడే అవకాశమే ఇవ్వరా? మీరు ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేస్తే మన పరిస్థితి ఏంటి? మీకు ఆల్రెడీ ఆర్టికల్ 19(2)లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 19(1)Aలో మనకి క్లియర్గా మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. దానికి రెస్ట్రిక్షన్స్ అన్నీ 19(2)లో ఉన్నాయి. ఆర్టికల్ 19 క్లాజ్ 2లో మనకి ఏమున్నాయమ్మా? రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, సావరెనిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్స్ అని చెప్పేసి, సెక్యూరిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి, అంటే భారతదేశ భద్రత దృష్ట్యా లేకపోతే సార్వభౌమాధికారం దృష్ట్యా, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ కంట్రీస్ దృష్ట్యా మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పైన కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు అని చెప్పారు. ఆల్రెడీ అందులో ఉన్నాయి రెస్ట్రిక్షన్స్. దాన్ని మించి ఈ 66A అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఇంకా కంట్రోల్ చేసేస్తుంది, కర్బ్ చేసేస్తుంది అని చెప్పేసి వీళ్ళు కేసు ఫైల్ చేస్తే కోర్టు ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేసి ఈ 66 మీరు రాసిన ఆ పాయింట్స్ అన్నీ కూడా ఈ 19(2)లో ఉన్న ఎక్సెప్షన్స్లోకి రావట్లేదు, ఇంకా ఎక్స్పాండ్ చేయకూడదు 66Aని అప్పట్లో కొట్టేసిందనమాట. అందుకే శ్రేయా సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్లియర్గా 66Aని సుప్రీంకోర్టు కొట్టేయడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా
ఏదన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు ప్రభుత్వమే అపాయింట్ చేసిన ఫ్యాక్ట్ చెక్ కమిటీ అది తప్పు అని చెబితే ఇమీడియట్గా ఆ కంటెంట్ని తీసేయాలి. అంటే వీళ్ళు ప్లస్ ఒకవేళ తీయకపోతే ఆ థర్డ్ పార్టీ మధ్య ఇంటర్మీడియరీ పైన యాక్షన్ తీసుకుంటాము, మీకున్న సేఫ్ హార్బర్ ప్రావిజన్ తీసేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. అది ఇందులో చెప్పిన గైడ్ లైన్స్, ఈ పర్టికులర్ కేసులో చెప్పిన గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఉన్నాయని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది. వితౌట్ ఎ రైట్ టు అపీల్ ఆర్ ద అలవెన్స్ ఫర్ జ్యుడిషియల్ ఓవర్సైట్. చూడండి, రైట్ టు అపీల్ ఇవ్వట్లేదు, జ్యుడిషియల్ ఓవర్సైట్కి అవకాశం. జ్యుడిషియల్ ఓవర్సైట్ ఏంటంటే పర్యవేక్షణ. అంటే ఈ ఫ్యాక్ట్ చెక్ బాడీ జ్యుడిషియరీ ఆధ్వర్యంలో నడుస్తుందా అంటే అదేమీ లేదు. ఒకవేళ ఈ ఫ్యాక్ట్ చెక్ బాడీ తీసుకున్న నిర్ణయాన్ని అపీల్ చేసే అవకాశం ఇచ్చారంటే దాని గురించి మెన్షన్ చేయలేదు. మరి ఈ రెండూ లేకుండా ద గవర్నమెంట్ కెనాట్ సిట్ ఆన్ జడ్జ్మెంట్ ఆన్ వెదర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫేక్ ఆర్ ఫాల్స్. ఈ రెండు ఉండి నువ్వు గవర్నమెంట్ కూర్చోవచ్చు, కానీ ఈ రెండు లేకుండా గవర్నమెంటే ఏది ఫేక్ ఏది ఫాల్స్ చెప్పేస్తాను అంటే ఎలా అవుతుంది? గవర్నమెంట్ అలా చెప్పకూడదు. యాజ్ ద పవర్ టు డూ సో కెన్ బి మిస్యూజ్ టు ప్రివెంట్ క్వశ్చనింగ్ ఆర్ స్క్రూటినీ బై మీడియా ఆర్గనైజేషన్స్. ఇలాంటి పవర్ని ప్రభుత్వం మిస్యూజ్ చేసి తనని ఎవరైనా క్వశ్చన్ చేసినా, స్క్రూటినీ చేసే ప్రయత్నం చేసిన మీడియా వాళ్ళు కానీ ఎవరైనా దాన్ని కర్బ్ చేసే అవకాశం వచ్చేస్తుంది, దాన్ని ప్రివెంట్ చేసే అవకాశం వస్తుంది. ఇప్పుడు హిందూ వాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంటెంట్ పబ్లిష్ చేశాడు అనుకోండి, అది ఫేక్ అని, అది ఫేక్ ఇమీడియట్గా ఫ్యాక్ట్ చెక్ బాడీ వచ్చి అది ఫేక్ రిమూవ్ చేయమని చెప్పి ఇమీడియట్గా ఫేస్బుక్ వాడినో వేరే వాడినో చెప్పొచ్చు. అంటే ఫేస్బుక్ ప్లాట్ఫామ్లోనో యూట్యూబ్లోనో హిందూ వాడు పెట్టాడు అనుకోండి, ఫేక్ అని చెప్పి రిమూవ్ చేసామని చెప్పే అవకాశం వస్తుంది. అప్పుడు ఈ న్యూస్ పేపర్ ద్వారా వీడికున్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాడుకోగలుగుతాడు. ఈ వేరే ఛానల్స్ ద్వారా, ఐటీ ఛానల్స్ ద్వారా వాడే అవకాశం లేకుండా పోతుంది. టేక్ డౌన్ నోటీసెస్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఫర్ క్రిటికల్ ఒపీనియన్ ఆర్ కామెంటరీ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఒపీనియన్ ఇచ్చినప్పుడు, క్రిటికల్ ఒపీనియన్ వచ్చినప్పుడు కావచ్చు, లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రభుత్వ వ్యతిరేక కామెంటరీ ఏదైనా నడిచినప్పుడు అలాంటి వాటిని రిమూవ్ చేయమని ఆల్రెడీ టేక్ డౌన్ నోటీసెస్ ఇంతకు ముందే గవర్నమెంట్ ఇష్యూ చేసింది. విత్ సెవరల్ హ్యావింగ్ టు కంప్లై విత్ దెమ్ అండ్ ఓన్లీ ఎ ఫ్యూ సచ్ యాజ్ ట్విట్టర్ కంటెస్టింగ్ దెమ్ ఇన్ కోర్ట్స్. చాలామంది ఏంటమ్మా అవన్నీ కంప్లై చేస్తూ రావాల్సి వచ్చింది. ట్విట్టర్ లాంటి కొంతమంది మాత్రమే దాన్ని కోర్టులో కంటెస్ట్ చేశారు. బై థ్రెటనింగ్ టు రిమూవ్ ఎ ప్లాట్ఫామ్స్ ఇమ్యూనిటీ అంటే ప్రొటెక్షన్, సేఫ్ హార్బర్ అని చెప్పాను, ఫర్ కంటెంట్ దట్ ఇస్ ఫ్లాగ్డ్ బై యూనియన్ గవర్నమెంట్ దేనైతే హైలైట్ చేసిందో దాన్ని రిమూవ్ చేయకుండా ఉంటే ఏం చేస్తారు? మీకున్న ఇమ్యూనిటీని రిమూవ్ చేస్తాము, మీకున్న ప్రొటెక్షన్ని తీసేస్తామని చెప్పి ప్రభుత్వం బెదిరిస్తుంది. ఇట్ ఈస్ క్లియర్ దట్ ద యూనియన్ గవర్నమెంట్ ఇంటెండ్స్ టు క్రియేట్ ఎ చిల్లింగ్ ఎఫెక్ట్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని, మన యొక్క హక్కుల్ని కాలరాసేలాగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందని మనకు అర్థమవుతుంది. చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే ఒక హారిఫైయింగ్ ఎఫెక్ట్, అమ్మో నేను మాట్లాడితే ఏమైపోతుందో భయం వచ్చేసే పరిస్థితి ప్రభుత్వం క్రియేట్ చేసేలా కనిపిస్తోంది అని మనకి క్లియర్గా ఉంది. టు కీప్ ద ఎస్టాబ్లిష్మెంట్ విచ్ ఇంక్లూడ్స్ ద ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ ఆఫ్ ద డే ఆన్ ఇట్స్ టోస్ అండ్ టు స్పీక్ ట్రూత్ టు పవర్ ఈజ్ ఎ నాన్ నెగోషియబుల్ అండ్ సేలియంట్ రోల్ ఆఫ్ జర్నలిజం ఇన్ ఎ డెమోక్రసీ. ఎస్టాబ్లిష్మెంట్ అంటే గవర్నమెంట్ అనమాట, ఇంక్లూడింగ్ ద ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో దాన్ని టు కీప్ ఇట్స్ ఆన్ ఇట్స్ టోస్ అంటే నాకు ఏం చేసినా చెల్లిపోతుందని కాకుండా దేర్ ఈజ్ సమ్వన్ టు క్వశ్చన్ అస్, తప్పు చేసేవాడిని క్వశ్చన్ చేయడానికి మనకి ప్రెస్ అనేది ఉంది అనే ఫీలింగ్ ప్రభుత్వాన్ని ఇట్ విల్ కీప్ ఇట్ ఆన్ ఇట్స్ టోస్ అంటే కొంచెం ఒక వెనకడుగు వేసేలాగా. అంటే కీప్ సమ్వన్ ఆన్ ఇట్స్ టోస్ అంటే మీనింగ్ ఏంటంటే అంటే వాళ్ళని అలర్ట్గా ఉంచడం, మనం ఏం చేసినా చెల్లిపోతుంది అనే పరిస్థితి కాకుండా అలర్ట్గా ఉండేలా చేస్తుంది. మనం ఏమైనా తప్పు చేస్తే మీడియా క్వశ్చన్ చేస్తుందిరా అన్న భయం అనేది ఉంటుంది. అండ్ టు స్పీక్ ట్రూత్ టు పవర్, ఇది ఒక ఎక్స్ప్రెషన్ అమ్మా. టు స్పీక్ ట్రూత్ టు పవర్ అంటే నిజాన్ని నిర్భయంగా చెప్పడం, మొరాలిటీ కోసం, మన మోరల్ వాల్యూ కోసం మనం ఫైట్ చేయడం. అర్థమవుతుందా? ఏదైతే మనం కరెక్ట్ అని భావిస్తామో దానికోసం నోరు విప్పి మాట్లాడడం. అది ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఆలోచించకుండా మొరాలిటీ కోసం, మోరల్ వాల్యూస్ కోసం ఫైట్ చేసి నిజాన్ని నిర్భయంగా చెప్పడాన్ని మనం టు స్పీక్ ట్రూత్ టు పవర్ అని ఎక్స్ప్రెషన్ చెప్తుందనమాట. ఇట్ ఈస్ ఎ నాన్ నెగోషియబుల్ అండ్ సేలియంట్ రోల్. ఇది నెగోషియేట్ చేసేది కాదు. ఇప్పుడు మీడియా ఈ పని చేయొచ్చా చేయకూడదా అని ఆలోచించే విషయం కాదు, ఇది ఖచ్చితంగా మీడియా చేయాల్సింది. అండ్ ఇట్స్ ఎ సేలియంట్ రోల్ అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ జర్నలిజం ఇన్ ఏ డెమోక్రసీ. డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ జర్నలిజం టేకప్ చేయాల్సిన ఇంపార్టెంట్ రోల్ అది. ఇన్ ఇండియా దాంట్లో నెగోషియేషన్ లేదు, దాంట్లో డిస్కషన్ లేదు. ఖచ్చితంగా జర్నలిజం ఆ పని చెయ్యాలి. అలా ఉంటేనే డెమోక్రసీ అనేది సస్టైన్ అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒపీనియన్ వ్యక్తపరిచే అవకాశం ఉండాలి. ఆ ఒపీనియన్ని వ్యక్తపరిచే అవకాశాన్ని నొక్కేస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ప్రజాస్వామ్యం యొక్క బ్యాక్ బోనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకేనా?
In India, freedom of the press is guaranteed through Article 19 of the Constitution. మరి ఎక్కడి నుంచి వచ్చే ప్రెస్కి పవర్స్? ఆర్టికల్ 19 నుంచి వచ్చాయి. విత్ మీడియా రైట్స్ అండ్ పబ్లిక్ రైట్ టు ఫ్రీ స్పీచ్ డిరైవ్డ్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. ప్రజలకు కూడా ఈ రైట్ టు ఫ్రీ స్పీచ్ కావచ్చు, మీడియాకు వచ్చిన రైట్స్ అన్ని కూడా ఈ ఆర్టికల్ నుంచి వచ్చాయి. ఇట్ స్టాండ్స్ టు రీజన్ దట్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద మీడియా షుడ్ బి వన్ కెప్ట్ ఎట్ ఆర్మ్స్ లెంత్. ఎప్పుడైనా సరే గవర్నమెంట్కి మీడియాకి మధ్యలో ఉన్న రిలేషన్ ఎలా ఉండాలి? ఇట్ షుడెంట్ బికమ్ టూ ఫ్రెండ్లీ. కెప్ట్ ఎట్ ఆర్మ్స్ లెంత్ అంటే ఒక మినిమం డిస్టెన్స్ మెయింటైన్ అవ్వాలి. మీడియా ప్రభుత్వం కోజీ అయిపోకూడదు, క్లోజ్ అయిపోకూడదు. మీడియా ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే రోల్ టేకప్ చేస్తుంది. కాబట్టి మీడియా గవర్నమెంట్ ఫ్రెండ్స్ అయిపోతే, మీడియా అనేది ప్రభుత్వానికి ఒక మౌత్ పీస్గా మారిపోతే ఇంకా మనకి బయాస్ జర్నలిజం అనేది వచ్చేస్తుంది. ప్రజలకి అన్బయాస్డ్ ఒపీనియన్ అనేది రాదు. అది డెమోక్రసీకి మంచిది కాదు. సో మీడియాకి ప్రభుత్వానికి మధ్యలో ఎప్పుడు కూడా ఒక ఆర్మ్స్ లెంత్ ఉండాలి. అంటే దేర్ హ్యాస్ టు బి సఫిషియంట్ డిస్టెన్స్ ఆర్ దే షుడెంట్ బికమ్ టూ ఫ్రెండ్లీ అనేది మనకి మొదటి నుంచి వస్తున్న వ్యవహారం. విత్ ద మీడియా హ్యావింగ్ సఫిషియంట్ ఫ్రీడమ్. అప్పుడే మీడియాకి ఫ్రీడమ్ ఉంటుంది. ఎదురు క్లోజ్ అయిపోయారు అనుకోండి, అరే మావాడే గవర్నమెంట్ రన్ చేస్తున్నాడు అని ఏమంటాం అని అనడం మానేస్తావు. అప్పుడు మీడియాకి ఫ్రీడమ్ అనేది ఉండదు. ద గవర్నమెంట్ బీయింగ్ ద ఆర్బిటర్ అంటే జడ్జ్ చేసేవాళ్ళు ఏది కరెక్ట్ ఏది తప్పని. ఆన్ వాట్ కాన్స్టిట్యూట్స్ ఫాల్స్ ఆర్ ఫేక్ న్యూస్ ఏది ఫేక్ న్యూస్ అనేది జడ్జ్ చేసేది ఎవరిప్పుడు? గవర్నమెంటే. అండ్ హ్యావింగ్ ద పవర్ టు యాక్ట్ అపాన్ ప్లాట్ఫామ్స్. ఒకవేళ దాన్ని రిమూవ్ చేయకపోతే ఆ ప్లాట్ఫామ్స్ పైన చర్య తీసుకునే పవర్ వచ్చేయడం ఏదైతే ఉందో, ఫర్ పబ్లిషింగ్ దీస్ విల్ అమౌంట్ టు డ్రాకోనియన్ సెన్సార్షిప్. ఇది దేనికి దారితీస్తుంది? ఇది దేనికి ఈక్వివలెంట్? అమౌంట్ టు అంటే ఈక్వివలెంట్ టు డ్రాకోనియన్ అంటే హార్ష్ సెన్సార్షిప్ లాంటిది. చాలా హార్ష్ సెన్సార్షిప్తో సమానం ఇది అని అర్థం అనమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. GS టు పాలిటీ కిందకి మీకు ఇది వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్. టేక్ కేర్. మరొకసారి చెప్తున్నాను, వైజాగ్ చుట్టుపక్కల దూర ప్రాంతాల వాళ్ళైనా సరే మీరు వైజాగ్ నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటే, LTX క్లాస్ నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇది సువర్ణ అవకాశం. అతి త్వరలో కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ప్రస్తుతం మనకి ఆఫ్లైన్ ఫీజు కేవలం 70,000 ఉంది. ఐఎమ్ ఇంక్రీజింగ్ ఇట్ టు 80,000. చాలా తక్కువ ఉంది మన ఫీజు ఆఫ్లైన్కి ఎస్పెషల్లీ. ఆన్లైన్ రీజనబుల్, బట్ ఆఫ్లైన్ ఫీజు చాలా తక్కువ ఉంది. ఐఎమ్ ఇంక్రీజింగ్ ఇట్ టు 80,000 వెరీ సూన్. సో ఈ లోపే మీరు వచ్చి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ ఏ డౌట్స్ ఉన్నా అడగండి, ఎవరితో కంపేర్ చేసినా చేయండి. ప్లస్ బట్ డూ కమ్ టు ద డెమో, attend, ask your questions. That's it. Take care. Bye.